అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనం 10వ తరగతి తెలుగు వాచకంలోని ఆదిరాజు వీరభద్రరావు గారు రచించినటువంటి గోలకొండ పట్టణము అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ముందుగా పాఠం యొక్క ఉద్దేశం. తెలంగాణలో చారిత్రక కట్టడాలకు కొదువలేదు అంటే లోటు లేదు అని. మన తెలంగాణ ప్రాంతంలో చరిత్రకు సంబంధించినటువంటి నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి నిర్మాణాలలో గోలకొండ అనేది ఘనమైనటువంటి చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించుకున్నటువంటి నిర్మాణం. ఆనాటి కోటల నిర్మాణము, మంచినీటి వస్తువుల యొక్క రూపకల్పన, అద్భుతమైనటువంటి సాంకేతిక నిర్మాణాలు, పట్టణంలో జరిగినటువంటి ప్రపంచ స్థాయి వర్తక వ్యాపారాలు, ఆనాటి ప్రజల పాదుశాల ఆహారపు అలవాట్లు, కోటలో జరిగినటువంటి కార్యకలాపాలు, ఆ రోజుల్లో స్థాపించినటువంటి పరిశ్రమలు, ఇవన్నీ కూడా గోల్కొండ పట్టణం యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేస్తున్నాయి. గోల్కొండ పట్టణం యొక్క ప్రాముఖ్యతతో పాటుగా 1940ల నాటి తెలంగాణ వచన రచనా శైలిని తెలుపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. ఈ పాఠం యొక్క రచనా విధానం వ్యాసం. వ్యాసం అంటే వివరించి చెప్పడం. చరిత్రను తెలిపే వ్యాసాన్ని చారిత్రక వ్యాసం అంటారు. తెలంగాణ ప్రాంతంలోని కోటల నిర్మాణ వైభవాన్ని, తెలంగాణ ప్రాంతపు యొక్క విశిష్టతను అంటే గొప్పతనాన్ని తెలుపుతూ రాసిన వ్యాసమే ఈ పాఠం. ఈ వ్యాసం ఆదిరాజు వీరభద్రరావు గారు రాసినటువంటి మన తెలంగాణము అనే వ్యాస సంపుటి నుండి గ్రహించబడింది. గోలకొండ పట్టణం అనేటటువంటి ఈ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం అంటే కథా వస్తువు తెలంగాణ సంస్కృతి వైభవం. రచయిత పరిచయం. చరిత్ర సాహిత్య పరిశోధకుడిగా ప్రఖ్యాతిగాంచిన ఆదిరాజు వీరభద్రరావు ఖమ్మం జిల్లా మధిర తాలూకాలో జన్మించి హైదరాబాదులో స్థిరపడ్డాడు. చరిత్ర రచనా కళలో ప్రామాణిక స్థాయిని అందుకున్న ఈయన ప్రాచీనాంధ్ర నగరములు, లలిత కథావళి, రత్నప్రభ, జీవిత చరితావళి, జీవిత చరిత్రలు, నవ్వుల పూలు, మిఠాయి చెట్టు, షితాబ్ ఖాన్ అనే రచనలు చేశాడు. సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశంలో 50 వ్యాసాలు రాశాడు. హైదరాబాద్ రేడియోలో తొలి ప్రసంగం చేసిన వాడిగా చరిత్రకెక్కాడు. గ్రీకు పురాణ కథలు ఇంకా మరెన్నో వ్యాసాలు అముద్రితంగా ఉన్నాయి. చాదర్ఘాట్ హై స్కూల్ హైదరాబాదులో ప్రధాన తెలుగు పండితుడిగా పనిచేశాడు. లక్ష్మణరాయ పరిశోధక మండలికి కార్యదర్శిగా వ్యవహరించాడు. తన పాండిత్యం, పరిశోధనలతో తెలంగాణ భీష్ముడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ పాఠ్యభాగాన్ని రచించినటువంటి రచయిత ఆదిరాజు వీరభద్రరావు గారు. ఈయన చరిత్ర సాహిత్య పరిశోధకుడిగా ఎంతో ప్రసిద్ధిని పొందారు. ఆదిరాజు వీరభద్రరావు గారు ఖమ్మం జిల్లా మధిర తాలూకాలోని దెందుకూరు అనే గ్రామంలో 1890 నవంబర్ 16వ తేదీన జన్మించారు. ఈయన తల్లి వెంకమాంబ, తండ్రి లింగయ్య. ఈయన మధిర తాలూకాలో జన్మించినప్పటికీ హైదరాబాదులో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చరిత్ర రచనా కళలో ఉత్తమ స్థాయికి చేరుకున్నారు. అంటే పండితులు ఆమోదించదగినటువంటి స్థాయి, ప్రామాణిక స్థాయిని అందుకున్నటువంటి ఈయన అనేక రచనలు చేశారు. ప్రాచీనాంధ్ర నగరములు, లలిత కథావళి, రత్నప్రభ, జీవిత చరితావళి, జీవిత చరిత్రలు, నవ్వుల పువ్వులు, మిఠాయి చెట్టు, షితాబ్ ఖాన్ అనేటటువంటి అనేకమైన రచనలు చేశారు. అంతేకాకుండా సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశంలో 50 వ్యాసాలు రచించారు.
హైదరాబాద్ రేడియోలో మొట్టమొదటి ప్రసంగం చేసినటువంటి ఘనత ఆదిరాజు వీరభద్రరావు గారికి దక్కింది. గ్రీకు పురాణ కథలు ఇంకా మరెన్నో ఈయన రచించినటువంటి వ్యాసాలు ముద్రితం కాకుండా అముద్రితంగానే ఉన్నాయి. ఈయన హైదరాబాద్లోని చాదర్ఘాట్ హై స్కూల్లో ప్రధాన తెలుగు పండితుడిగా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా, ప్రధాన తెలుగు పండితునిగా పనిచేశారు. లక్ష్మణరాయ పరిశోధక మండలికి కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. తెలంగాణ ప్రాంతపు చరిత్ర, సంస్కృతిపై విశేషమైనటువంటి పరిశోధన చేసిన గొప్ప భాషా శాస్త్రవేత్త ఆదిరాజు వీరభద్రరావు గారు. ఈయన తన పాండిత్యం, పరిశోధనలతో తెలంగాణ భీష్ముడిగా పేరు పొందారు. ఆదిరాజు వీరభద్రరావు గారు సెప్టెంబర్ 28వ తేదీ 1973 సంవత్సరంలో మరణించారు. ప్రవేశికలోకి ప్రవేశిద్దాం. ఏ జాతికైనా, ఏ ప్రాంతానికైనా తమ యొక్క చరిత్రను మరచిపోవడం అంత దురదృష్టం మరొకటి ఉండదు. తెలంగాణలోనే ఎంతో విశిష్టతను సంతరించుకున్నటువంటి, ఎంతో గొప్పదనాన్ని సమకూర్చుకున్నటువంటి గోలకొండ పట్టణ వైభవాన్ని, నాటి అద్భుత నిర్మాణాలను వర్ణించడానికి మాటలు చాలవు, మాటలు సరిపోవు. చిరస్మరణీయమైన ఈ కట్టడంలోని సాంకేతిక నైపుణ్యాన్ని ఎందరో చరిత్రకారులు అభివర్ణించే ప్రయత్నం చేశారు. అంటే గోల్కొండ పట్టణం యొక్క వైభవాన్ని, సిరి సంపదలను, ఆనాటి అద్భుతమైనటువంటి కట్టడాలను వర్ణించి చెప్పడానికి మాటలు సరిపోవు. చాలా కాలం పాటు గుర్తుంచుకోదగినటువంటి ఈ నిర్మాణాలలోని సాంకేతిక నేర్పుని ఎందరో చరిత్రకారులు వర్ణించేటటువంటి ప్రయత్నాన్ని చేశారు. గోలకొండ వైభవాన్ని కళ్ళతో చూడవలసిందే కానీ మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. అయినప్పటికీ ఆదిరాజు వీరభద్రరావు గారు ఆ ప్రయత్నం చేశారు. అంటే మాటల్లో వర్ణించేటటువంటి ప్రయత్నాన్ని చేశారు. ఆయన మాటల్లోనే గోలకొండ పట్టణ విశేషాలను, ఆనాటి పరిస్థితులను ఈ పాఠం చదివి మనం తెలుసుకుందాం. ప్రత్యక్షంగా చూసినటువంటి అనుభూతిని పొందుదాం. పాఠం శ్రద్ధగా వినండి. పట్టణమనగా గోలకొండ పట్టణమనియే దక్షిణాపథమున ప్రసిద్ధి. గోలకొండ దుర్గమనగా ఒక్క కోట కాదు, 3 కోటలు. ఈ 3 కోటలను ఒకదానిని చుట్టుకొని మరి ఒకటి కట్టబడినది. మొదటి 2వ కోటల ప్రాకారముల మధ్యముననే గోలకొండ పట్టణ ముఖ్య భాగము వెలసియుండెను. దుర్గమునకు సుమారు 7 మైళ్ళ కైవారము, 87 బురుజులు, 8 దర్వాజాలు ఉండెను. సుమారు 4 మైళ్ళ వైశాల్యం ఉండెను. వింధ్య పర్వతం మొదలుకొని సేతువు వరకు గల దేశాన్ని దక్షిణాపదము లేదా దక్షిణ దేశము అంటారు. దీన్నే ఆంగ్లంలో చెప్పాలంటే సదరన్ రీజియన్ ఆఫ్ కంట్రీ, ద డెక్కన్. భారతదేశంలోని దక్షిణాపదంలో పూర్వం ఏకైక పట్టణంగా ప్రసిద్ధిగాంచినటువంటిది గోలకొండ పట్టణము. గోల్కొండ దుర్గం అంటే గోల్కొండ కోట అనగానే మనం ఏమనుకుంటాము? ఒక్క కోట అనుకుంటాం. కానీ గోల్కొండ కోట అంటే ఒక్క కోట కాదు, 3 కోటలు. ఈ 3 కోటలు కూడా ఒకదానిని చుట్టుకొని మరొక కోట కట్టబడింది. మొదటి 2వ కోటల ప్రహరీల మధ్యలోనే గోల్కొండ పట్టణం యొక్క ముఖ్య భాగం ఉంది. గోల్కొండ కోట సుమారు 7 మైళ్ళ చుట్టుకొలత కలిగి ఉంది. అంతేకాకుండా దీనికి 87 బురుజులు ఉన్నాయట. బురుజు అంటే ఎత్తైన దిబ్బ అంటారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కోటను రక్షించేటటువంటి భటులుండే ఎత్తైన నిర్మాణం. శత్రు రక్షణ దృష్టితో ప్రత్యేకంగా చేపట్టినటువంటి కట్టడం అన్నమాట ఇది. ఈ బురుజుపై నుండి శత్రువుల యొక్క కదలికల్ని గమనించవచ్చు. శత్రువులతో దాడి చేసే సందర్భంలో అంటే యుద్ధ సమయాల్లో ఇక్కడే ఫిరంగులు పెట్టి కాల్చేవాళ్ళు. ఈ గోల్కొండ కోటలో
ఎన్ని బురుజులున్నాయి? 87 అంటే 87 బురుజులున్నాయి. అంతేకాకుండా దర్వాజాలు అంటే ద్వారాలు, తలుపులు ఎన్నున్నాయంటే 8 ఉన్నాయి. సుమారుగా 4 మైళ్ళ వెడల్పు ఉంటుంది. అంటే మైలు అంటే 1.6 కిలోమీటర్స్. 4 మైళ్ళ వైశాల్యం ఉంది. గోలకొండ పట్టణ నిర్మాణ పథకమునకు కర్త ఆజం ఖానను ఇంజనీరు అని తెలియచున్నది. ఈతడే పట్టణము యొక్క రూపురేఖలను దిద్దినవాడు. పట్టణమును పెక్కు భాగములుగా విభజించిరి. ఈ భాగములను మొహల్లాలు అనుచుండిరి. ఈ మొహల్లాల పేర్లు తెలుపు రికార్డులు లేవు. వివరములు బాగుగా తెలియదు. అయినను హక్షీ కమాన్, దికాబాగ్, కటోరా హౌజ్, మీరు జుమ్లా మొహల్లా, మాదన్న మొహల్లా అను పేర్లు కొన్ని తెలియచున్నవి. మీరు జుమ్లా, మాదన్న నివసించు మందిరములుండటచే ఆ ప్రాంతములకు వారి పేర్లే ఉంచబడినవి. గోల్కొండ పట్టణం ఎంతో అందమైనటువంటి పట్టణం అని చెప్పుకున్నాం. ఆ పట్టణం యొక్క నిర్మాణ పథకం అంటే ఆ యొక్క ప్లాన్ గీసినటువంటి వ్యక్తి, ఇంజనీర్ ఎవరు అంటే ఆజం ఖాన్. ఈ ఆజం ఖాన్ అనేటటువంటి ఇంజనీరే గోల్కొండ పట్టణం యొక్క ఆకారాన్ని, వంపు సొంపుల్ని తీర్చిదిద్దాడు. గోల్కొండ పట్టణాన్ని అనేక భాగాలుగా విభజించారు. ఆ భాగాలకి మొహల్లాలు అని పేర్లు పెట్టారు. మొహల్లాలు అంటే వీధులు అని అర్థం. ఈ మొహల్లాలను తెలిపేటటువంటి రికార్డులు ప్రస్తుతం లభ్యం కావడం లేదు. వాటి యొక్క వివరాలు కూడా మనకి తెలీదు. అయినప్పటికీ కూడా కొన్ని పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి. అవేంటంటే హక్షీ కమాన్, దికాబాగ్, కటోరా హౌజ్, మీరు జుమ్లా మొహల్లా, మాదన్న మొహల్లా అనే పేర్లు మాత్రమే మనకు తెలుస్తున్నాయి. పట్టణంలోని ఒక్కొక్క మొహల్లాలో ఒక ప్రముఖుడు నివసించడమో లేక ఒక్కొక్క మొహల్లా గురించి శ్రద్ధ వహించడమో జరిగేది. అందుకే మొహల్లాలకు ప్రముఖుల పేర్లు నిర్ణయించారు. ఉదాహరణకు మీరు జుమ్లా మొహల్లా, మాదన్న మొహల్లా. గోలకొండ పట్టణంలో ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు అధిక సంఖ్యలో నుండి పట్టణంలో సందడిగా సంచరించుచుండెను. అంటే ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు ఇవన్నీ కూడా అధిక సంఖ్యలో ఉండడమే కాకుండా పట్టణంలో అవన్నీ సందడిగా అటు ఇటు తిరుగుతూ ఉండేవి. కావున వీధులు విశాలములయి స్పేషియస్గా ఉండును అని మనం గ్రహించవలెను. రాజభవనాలన్నీ కూడా పడమటి దిశలో ఉన్నాయి. తూర్పు, దక్షిణ, ఉత్తర ప్రాంతాల్లో ప్రజా సముదాయం అంటే సాధారణ ప్రజలు నివసించుచుండెను. ఉత్తర ప్రాంతం మాత్రం అధిక జనసమ్మర్దం కలిగి ఉండెను. అంటే అధికమైనటువంటి జనాభాతో ఒత్తిడిగా ఉండేది. ఏ ప్రాంతము? ఉత్తర ప్రాంతం. గోలకొండ పట్టణమునకు పెంపు సొంపులు కలిగించుటలో గోల్కొండను పాలించినటువంటి కుతుబ్ షాహీ వంశపు మొదటివాడైనటువంటి కులీ కుతుబ్ షా, 4వ వాడగు ఇబ్రాహీం కుతుబ్ షా, 5వ వాడగు మహమ్మదు కులీ కుతుబ్ షా, 7వ వాడగు అబ్దుల్లా కుతుబ్ షా చాలా శ్రద్ధ వహించారు. ఇబ్రహీం కుతుబ్ షా సరదార్లను, భాగ్యవంతులను కోట లోపల మేడలు కట్టవలసిందిగా ఆజ్ఞాపించెను. ఈ విధంగా పట్టణము అలంకార భూయిష్టంగా నుండుటకు అందరూ ఉత్సాహముతో పాటుపడిరి. గోల్కొండను పరిపాలించినటువంటి కుతుబ్ షాహీ వంశంలో 4వ వాడైన ఇబ్రాహీం కుతుబ్ షా సర్దార్లని అంటే కొందరు సిపాయిలకు అధికారులను, భాగ్యవంతులను, ధనవంతుల్ని కోట లోపలే వాళ్ళ యొక్క భవనాలు నిర్మించవలసిందిగా హుకుం జారీ చేశాడనమాట. ఈ విధంగా పట్టణం అంతా కూడా ఎంతో అందంగా శ్రేష్టమైనదిగా ఉండడానికి అందరూ చాలా ఉత్సాహంతో కృషి చేశారు. కచేరీ భవనాలు అంటే న్యాయ విచారణ స్థలం, వినోదగోష్ఠి, ఉద్యోగస్తుల యొక్క భవనాలు, దేవాలయాలు, మసీదులు, ధర్మశాలలు అంటే సత్రాలు, భిక్షాగృహాలు, రమ్యోద్యానములు అందమైనటువంటి ఉద్యానవనాలు, పాఠశాలలు, స్నానమందిరములు మున్నగునవి నిర్మితములయ్యను. వీటన్నిటిని కూడా అందంగా నిర్మించారు. ఇబ్రాహీం కుతుబ్ షా 12 భిక్షాగృహములు నిర్మించెను.
భిక్షగాళ్ళు లేదా ఫకీర్లు నివసించడానికి 12 భిక్షాగృహాల్ని ఇబ్రాహీం కుతుబ్ షా నిర్మించారు. ఈ 12 భిక్షాగృహాలను 12 ఇమాములకు అంకితము చేయబడెను. ఈ 12 భిక్షాగృహాల్ని కూడా ఇస్లామీయ దార్శనికులైనటువంటి అంటే సాధారణంగా మసీదులో ప్రార్థనలు ముందు ఉండి జరిపించేటటువంటి ఇమాములకు అంకితం చేశారు. నగీనాబాగ్ ఒక అందాల కుప్పయగు రమ్యోద్యానమణి అంటే ఒక అందమైనటువంటి ఉద్యానవనమే నగీనాబాగ్. షాహీ మహలులు అను రాజహర్మ్యములు ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు ప్రకాశవంతములకు ఉదాహరణలు. ఆ రోజుల్లోని ఇంజనీర్లు ఎంత గొప్ప టాలెంట్ కలిగిన వారు అనేదానికి ఎగ్జాంపుల్ తార్కాణమే షాహీ మహల్ అన్నమాట. ఈ షాహీ మహల్లు అనేవి రాజుల యొక్క మిద్దెలు, రాజులు నివసించే భవనాలే రాజహర్మ్యాలు. దిల్కుషా భవనము మనోహరమైన మందిర రాజము, ఎంతో అందమైనటువంటిది. మందిరాలలోకెల్లా కూడా రాజు లాంటిది దిల్కుషా భవనం. ఈ మందిరమునందే అంటే ఈ దిల్కుషా మందిరం నందే పారసీక దేశపు రాయబారికిని అతని అనుచర వర్గమునకును బస ఏర్పాటు చేయబడెను. రాయబారి అంటే విదేశంలో తమ దేశ కార్యకలాపాలను నిర్వహించేందుకు ప్రత్యేకంగా నియమించబడినటువంటి ప్రభుత్వ ప్రతినిధి. ఈయన్నే రాజప్రతినిధి అని, రాజదూత అని కూడా అంటారు. అలాంటి రాయబారికి ఇంకా అతడితో పాటు సహాయంగా వచ్చిన వారికి కూడా విడిది ఉండడానికి ఏర్పాట్లు చేయబడేవి దిల్కుషా భవనంలో. యుద్ధ భటులకు ప్రత్యేకంగా 2 బారకాసులుండెను. బారకాసు అంటే సైనికులు కవాతు చేసే చోటుకు దగ్గరగా ఉండేటటువంటి వాళ్ళ విడిది అన్నమాట. ఈ బారకాసుల్లో ఒకటేమో 2 ప్రాకారముల మధ్య ఒకటి ఉంటుంది, మరొకటి పర్వత శిఖరాల్లో ఉంటుంది. ఈ 2 బారకాసులు కూడా సైనికుల కోసం. గోల్కొండ పట్టణంలో ఉద్యానవన నిర్మాణమునందు విలక్షణమయ్యి ఆకర్షణీయమైనటిది మిద్దెల మీది తోటలు. వీటినే రూఫ్ గార్డెన్స్ అంటారు. భవనముల పైభాగమున ఎంతో నైపుణ్యంతో నేర్పుతో రూపురేఖలు దిద్ది తీర్చి రమ్యోద్యానములను మనోహరంగా నిర్మించారు. ఎంతో అందంగా కట్టారు. ఈ ఉద్యానవనములకు నీటిని సప్లై చేయు అంటే నీటిని సరఫరా చేయు విధానం, అందులో నీటి కాలువలు, జలాశయాలు అంటే సరస్సులు, చెరువులు, కేళాకూళులు, క్రీడా సరస్సులు, జలపాతములు అచ్చెరువు గొల్పుచుండెను. ఇవన్నీ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉండేవి. లోపలి భాగాలలో నిర్మించినటువంటి ఉద్యానవనాన్ని అంతరాళ నందనవనము అంటారు. ఈ అంతరాళ నందనవనము బాబిలోనియాలో అత్యంత ప్రాచీన కాలంలో ఉండెను. భారత భూమిలో ఏకైక దృశ్యంగా గోలకొండ పట్టణంలోనే ఉండెను. పురాతన కాలంలో బాబిలోనియాలో మాత్రమే ఉన్నటువంటి అంతరాళ నందనవనము భారతదేశం మొత్తం మీద ఒకే ప్రదేశంలో, అది గోల్కొండ పట్టణంలో మాత్రమే ఉంది. మజ్ను బురుజుకు వాయవ్య దిశయందు దొడ్డ బాల్బోవా వృక్షం ఒకటి ఉండెను. గోలకొండ కోటలో ఉన్నటువంటి 87 బురుజుల్లో ఒక బురుజు మజ్ను బురుజు. మజ్ను బురుజుకు వాయవ్య దిక్కులో అంటే ఉత్తర పశ్చిమ దిక్కుల యొక్క నడిమి మూలని వాయవ్య దిక్కు అంటారు. దీన్ని ఆంగ్లంలో నార్త్ వెస్ట్ కార్నర్ అంటారు. మజ్ను బురుజుకు నార్త్ వెస్ట్ కార్నర్లో దొడ్డ బాల్బోవా అనేటటువంటి పెద్ద చెట్టు ఒకటి ఉండేదట. ఈ చెట్టు యొక్క స్కందపు కైవారము అంటే కొమ్మ చుట్టుకొలత 80 అడుగులు ఉండేది. ఆ చెట్టు యొక్క పాదమునందలి తొర్రలో ఒక గుండ్రని బల్ల, దాని చుట్టూ 4 కుర్చీలు వేసుకుని 4 కూర్చొండి ఉపాహారము పుచ్చుకొనుటకు అంటే అల్పాహారం టిఫిన్ తినడానికి వీలగునంత విశాల ప్రదేశం ఉండెను. ఆ తొర్ర గదిలోనికి గాలి వెలుతురు కూడా చక్కగా ప్రసరించుచుండెను.
ఈ చెట్టును అంటే దొడ్డ బాల్బోవా అనేటటువంటి చెట్టును సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా ఆఫ్రికా దేశం నుంచి తెప్పించినాడట. కటోరా హౌజ్ అనున్నది ఒక జలాశయము. కటోరా హౌజ్ అనేది ఒక నీటిని నిల్వ చేసేటటువంటి రిజర్వాయర్. ఈ కటోరా హౌజ్ ప్రాంతము వేసవి కాలంలో గొప్పవారికి అంటే సమ్మర్లో ధనవంతులకు విహార భూమిగా ఉండేది. హైదరాబాదు నగరం నిర్మాణమై క్రమాభివృద్ధి చెందుచుండుటచే గోలకొండ ప్రాధాన్యము తగ్గుచుండెను. అంటే హైదరాబాద్ నిర్మాణం క్రమక్రమంగా అభివృద్ధి చెందడం వల్ల గోల్కొండ కోట యొక్క ఇంపార్టెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది. అందుచేత గోల్కొండలోని వర్తకులు, సర్దారులు, సామాన్య జనము గోల్కొండను వదిలి హైదరాబాదులో నివసింపసాగిరి. హైదరాబాదులో దొరికిన రికార్డును బట్టి ఒక చరిత్రకారుడు ఊహించి గోల్కొండ పట్టణంలో రమారమి 40,000 ఇండ్లు ఉండుననియు 2 లక్షల ప్రజలు నివసించుచుండియుందురనియు లెక్క తేల్చినాడు. కరెక్ట్గా లెక్కలు లేవు, సుమారుగా 40,000 ఇళ్ళు ఉండేవట. 2 లక్షల ప్రజలు గోల్కొండలో నివసిస్తూ ఉండేవారు అని లెక్క ఉంది. ఈ ప్రజల సౌకర్యార్థం అంటే వాళ్ళ యొక్క సౌకర్యాల కోసం మహమ్మదు కులీ కుతుబ్ షా 78 లక్షల హోనులు వెచ్చించినాడట. అంటే వాళ్ళ సౌకర్యం కోసం మహమ్మద్ కులీ కుతుబ్ షా 78 లక్షల హోనులు ఖర్చు చేశాడట. హోను అనేది ఆనాటి బంగారు కాయిన్, గోల్డ్ కాయిన్ అనమాట. ఇది 4 రూపాయలకు సమానమైంది. ఇప్పటి 4 రూపాయలు కాదు, ఆ రోజుల్లో 4 రూపాయలు అంటే చాలా విలువ ఉండేది. ఆ విధంగా 78 లక్షల హోనులు ఖర్చు పెట్టాడట. పట్టణంలోని జనానికి పానీయ జలం లభించుటకు అంటే త్రాగునీరు లభించుటకు మంచి ఏర్పాటు చేయబడెను. దుర్గమున కొంత దూరములో ఎత్తు ప్రదేశమున దుర్గ తటాకము నిర్మింపబడెను. తటాకము అంటే చెరువు. ఆ దుర్గ తటాకము నుండి భూమిలో నుండి మట్టి గొట్టముల ద్వారా నీటిని ప్రవహింపచేసి కటోరా హౌజును నింపుచుండిరి. కటోరా హౌజ్ అని చెప్పుకున్నాం ఇంతకుముందు. అదే నీటిని నిల్వ చేసేటటువంటి రిజర్వాయర్ అన్నాము. మరి దీనిలోకి ఎలా నీరు వస్తుంది అంటే ఆ దుర్గానికి కొంత దూరంలో ఎత్తుగా ఉన్న ప్లేస్లో దుర్గ తటాకం నిర్మించారు. ఆ దుర్గ తటాకం నుండి భూమి లోపల నుండి మట్టి గొట్టాల ద్వారా కటోరా హౌజ్ నింపేవారు. కటోరా హౌజ్ నుండి నీరు మట్టి గొట్టముల ద్వారా పట్టణంలోని పలు ప్రాంతములకు అనేక ప్రాంతములకు సప్లై అగుచుండెను. నీటిని నిలువ చేయుటకు పెక్కు హౌజులు నిర్మితములయ్యను. కటోరా హౌజే కాకుండా అనేక హౌజుల్ని కట్టించారు. కొన్ని హౌజులు జనానా వారికి నియమితములయ్యి ఉండెను. అంటే రాణివాసం వాళ్ళకి కొన్ని హౌజులు కేటాయించారు. రాజుగారి హర్మ్యమును చేరవలనంటే అంటే రాజుగారి యొక్క కోటని లేదా రాజభవనాన్ని చేరాలంటే 12 ద్వారములు దాటవలసి ఉండెను. ఉన్నత వంశీయులైనటువంటి కళా పోషకుల్ని, రాజకీయ ఉద్యోగుల్ని ఉమ్రావులు అనేవాళ్ళు. ఉమ్రావుల యొక్కయు పెద్ద అధికారుల యొక్కయు మందిరములన్నీయు అంటే వాళ్ళ యొక్క ఇళ్ళన్నీ కూడా చాలా వరకు లోపలి కోటలో ఉండుచుండెను. గొప్పవారికి గోల్కొండ యందును భాగానగరమునందును మందిరములు ఉండిచుండును. అంటే ధనవంతులకి గోల్కొండలో మాత్రమే కాకుండా భాగానగరం, భాగ్యనగరం హైదరాబాదులో కూడా ఇళ్ళుండేవట. ఎవరికి? ధనవంతులకి. పట్టణంలోని బజార్లలో చిల్లర వస్తువులు, తినుబండారములు, విలాస వస్తువులు, నగలు, నాణెములు విరివిగా అమ్మబడుచుండెను. అంటే అధికంగా విస్తృతంగా అమ్మేవారు. గోల్కొండ పట్టణంలో వణిక్ పుంగవులు విదేశములతో వర్తకము చేయుచు కుబేర సములయ్యుండిరి. శ్రేష్ఠులైనటువంటి వ్యాపారుల్ని వణిక్ పుంగవులు అంటారు. అత్యంత ధనవంతుల్ని కుబేర సమానులు అనేవారు. గోల్కొండ పట్టణంలో వర్తక ప్రముఖులు విదేశాలతో వర్తకం చేస్తూ కుబేరులతో సమంగా ఉండేవారు. అప్పుడు ఈ పట్టణంలో దొరకని వస్తువే లేకుండెను. అంటే సకలం అన్ని వస్తువులు దొరికేవి. గోల్కొండ వజ్రాలకు పుట్టినిల్లు అంటారు. వజ్రాలతో సహా
సకల వస్తువులు కూడా గోల్కొండ పట్టణంలో లభించేవి. భారత భూమి నలుమూలల నుండి అంటే ఈ భారతదేశం యొక్క 4 దిక్కుల నుండి వర్తకం సాగుచుండెను. విదేశముల నుండి వచ్చడి సరుకులను మచిలీపట్నము నుండి అంటే బందరు నుండి నేరుగా తెలంగాణలోని గోల్కొండకు వచ్చుచుండెను. విదేశ వ్యాపారం చేయువారిలో డచ్ వారు ప్రధానులుగా ఉండిరి. ఈ వర్తకమునకు గోల్కొండ పట్టణం కేంద్రంగా ఉండి తెలంగాణమునంతకును ప్రాకుచుండెను. అంటే ఈ వర్తకానికి గోల్కొండ పట్టణము ప్రధాన కేంద్రంగా ఉండి తెలంగాణలో అంతా కూడా ఈ వర్తకం జరిగేది. ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలో తెలంగాణము ఈజిప్టు వలె ప్రపంచపు అంగడిగా ఉండెను. అంటే ప్రపంచపు మార్కెట్, వరల్డ్ మార్కెట్లా ఉండేది. తుర్కిస్తాన్, అరేబియా, పారసీకము మొదలగు దేశాల నుండి వర్తకులు వచ్చుచుండిరి. కౌశల్యము గల శిల్పులు అంటే నేర్పరితనం కలిగినటువంటి శిల్పులు, చిత్రకారులు ఉండిరి. పట్టణంలోనికి సరుకంతయు బంజారా దర్వాజా ద్వారానే వచ్చుచుండెను. అంటే 8 దర్వాజాలు ఉన్నాయనుకున్నాం కదా, వాటిలో ఒకటి బంజారా దర్వాజా. బంజారాలు అనబడు లంబాడీలు ధాన్యము, ఉప్పు మొదలగునవి తెచ్చుచుండడం వల్ల ప్రవేశ ద్వారానికి బంజారా దర్వాజా అనే పేరు వచ్చింది. బియ్యము, జొన్నలు, గోధుమలు, చందనము, సీసము, తగరము, కస్తూరి, చైనా పట్టుగుడ్డలు, కర్పూరము, గాజు సామానులు, సువాసన ద్రవ్యములు మొదలగునవి దిగుమతి అగుచుండెను. కొన్ని వస్తువుల ధరలు వివరించుకొనుచున్నాను అంటున్నారు ఈ వ్యాసకర్త అయినటువంటి ఆదిరాజు వీరభద్రరావు గారు. అప్పటి కొలమానాలు అంటే కొలతలు పుట్టి, మణుము లేదా మణుగు, సేరు మొదలగునవి ఉండేవి. ఇంకా ద్రవ్యం అంటే ధనమేమో హోను, పణం, పగోడా ఇలా ఉండేవన్నమాట. ఇప్పుడు ఆ ధరల్ని చూద్దాం. ఈనాటి ధరలు కాదు, ఆనాటి ధరలు అంటే సుమారు 300 సంవత్సరాల క్రితం నాటి ధరలు. గోధుమలు పుట్టి ఒకటికి 4 హోనులు. మన తెలంగాణ ప్రాంతంలో అప్పట్లో పుట్టి అంటే 8 పల్లాలు అనేవారు. పల్లము అంటే ఒక ధాన్యపు బస్తా, అంటే 8 బస్తాల్ని పుట్టి అనేవారు. ఒక పెద్ద ధాన్యపు గంపని కూడా పుట్టి అని వ్యవహరించేవారు. ఇక్కడ గోధుమలు పుట్టి ఒకటికి 4 హోనులు. హోను అనేది ఒక బంగారు నాణెం, అప్పట్లో 4 రూపాయలు విలువ కలిగినటువంటిది. బియ్యము పుట్టి ఒకటికి 1.5 హోనులు. మిరియాలు పుట్టి ఒకటికి 25 హోనులు. చందనపు చెక్క పుట్టి ఒకటికి 12 హోనులు. సీసం పుట్టి ఒకటికి 12 హోనులు. తగరం పుట్టి ఒకటికి 80 హోనులు. ఇక లవంగాలు 40 సేర్ల మణుమునకు 10 హోనులు. వెన్న 12 సేర్ల మణుమునకు 10 పణములు. పట్టునూలు మణుము ఒకటికి 45 హోనులు. కస్తూరి సేరు ఒకటికి 12 హోనులు. పచ్చకర్పూరం సేరు ఒకటికి 20 హోనులు. ఎద్దు ఒకటికి అంటే ఒక ఎద్దు 2 హోనులు. మేక ఒకటి 2 పణములు. కోళ్ళు 60కి అంటే 60 కోళ్ళు 1 హోను. 80 గుడ్లు 1 పణము. ఈ విధంగా 300 సంవత్సరముల క్రిందట ధరలుండెను. హోను అనున్నది ఒక బంగారు నాణెము. దీనిని విదేశీయులు పెగోడా అని కూడా అందురు. ఒక్కొక్క హోను 4 రూపాయల విలువను కలిగి ఉండెను. పణము అనున్నది హోనులో 16వ భాగం. పెగోడాలలో అర్ధ, పావు పెగోడాలు కూడా ఉండెను. అంటే పెగోడాలే కాకుండా అర్ధ పెగోడా, పావు పెగోడా కూడా ఉండేవి. ఇవిగాక పైసలు, గవ్వలు క్రయ విక్రయాదులందు అంటే అమ్మడం, కొనడం చేసే పనులలో ప్రచారంలో ఉన్నాయి, అంటే వ్యాప్తిలో ఉండెను. పైటన్ వస్త్రాలు, బందరు కలంకారీ చీరలు ఎక్కువగా అమ్ముడుబోచుండెను.
రంగుల కర్మాగారము అంటే ఫ్యాక్టరీ పరిశ్రమ, రంగుల పరిశ్రమ డచ్ వారు నడుపుచుండిరి. ఉన్ని పరిశ్రమ, ఇనుము పరిశ్రమ సాగుచుండెను. ఈ ఇనుము కర్మాగారమునందే ఆయుధములు, ఫిరంగులు నిర్మించుచుండిరి. అంటే ఈ ఐరన్ ఫ్యాక్టరీలోనే ఈ కోటకు రక్షణ కోసం అవసరమైనటువంటి ఆయుధాలన్నీ కూడా తయారు చేసేవాళ్ళు. కూరగాయలు, మాంసము అమ్ము దుకాణములు ఉండెను. అంటే కూరగాయలు, మాంసం అమ్మేటటువంటి అంగళ్ళు, షాపులు ఉండేవి. కానీ అవి అంత పెద్దవి కావు. కోట వెలుపల పెద్ద మార్కెట్లు ఉండెను. కోట లోపల మాత్రమే పెద్ద పెద్ద అంగళ్ళు ఉండేవి. గోలకొండ పట్టణంలోనికి రాకపోకల విషయంలో చాలా జాగ్రత్త వహించుచుండిరి. క్రొత్తవాడు వచ్చినచో వానికి ప్రవేశము చాలా దుర్లభము. గోలకొండ పట్టణంలోనికి ఎవరు వస్తున్నారు, పట్టణం నుండి ఎవరు వెళ్తున్నారు అనే విషయంలో చాలా జాగ్రత్తలు వహించేవారు. కట్టుదిట్టమైనటువంటి రక్షణ బాధ్యతలు ఉండేవన్నమాట అక్కడి అధికారులకి. ఎందుకంటే అది రాజధాని, పైగా రాజనివాసం కూడా అక్కడే ఉండేది కాబట్టి. కొత్తవాడు వచ్చించో వానికి ఆ కోట లోపలికి ప్రవేశం అనేది చాలా కష్టంగా ఉండేది, పొందసఖ్యము కానిదిగా ఉండేది. ఆ కొత్తవానికి దారోగా యొద్ది నుండి అంటే అనుమతినిచ్చేటటువంటి నాయకుడి నుండి అనుమతి పత్రమైనా ఉండాలి, లేదా రాజోద్యోగుల్లో ఎవరి పరిచయమైనా సరే ఉండాలి. కొత్తవాడు రాగానే వాని వద్ద ఉప్పు కానీ పొగాకు కానీ ఉందేమోనని అతని యొక్క ఒళ్ళు, బట్టలు బాగా తడవి చూసేవాళ్ళు. ఈ 2 వస్తువుల వల్ల రాజుగారికి ఎక్కువగా రెవెన్యూ అంటే ఆదాయం అనేది వసూలగుచుండెను. వానికి ఒక్కొక్కసారి 2-3 రోజుల వరకు అంటే ఆ కొత్తవాడికి 2-3 రోజుల వరకు ప్రవేశం లభింపకపోవచ్చు. అనుమతినిచ్చు దారోగా లేడనో లేదా మరేవో సాకులు కల్పించి అంటే వంకలు కల్పించి చెప్పి ద్వార రక్షకులు ఆ కొత్తవాని నుండి లాభం పొందుటకు ప్రయత్నించేవారు. గోలకొండ పట్టణంలో గొప్ప అధికారులు కూడా వర్తకం చేయుచుండ్రి. మీరు జుమ్లా అను మంత్రి కొన్ని వజ్రపు గనులకు సొంతదారుడయి వజ్రాల వ్యాపారమున మిగుల ధనము గడించుచుండెను. అంటే మిక్కిలి డబ్బుని సంపాదిస్తున్నాడు. అతని వద్ద అంటే మీరు జుమ్లా వద్ద 20 మణుగుల తూకము గల వజ్రాలుండెను. అక్కన్న సేనాని కొన్ని ఓడలకు సొంతదారుడయి ఓడల వ్యాపారం చేయుచుండెను. గోలకొండ పాదుషాలలో ఇబ్రాహీం కుతుబ్ షా విద్యాప్రియుడు. ఈతని ఆస్థానంలో కవులు, పండితులు హిందువులలో, మహమ్మదీయులలో ఉండిరి. విద్యాగోష్ఠి సదా సాగుచుండెను. పాదుషావారు పండితులను బాగుగా సన్మానించుచుండిరి. ఇబ్రాహీం కుతుబ్ షా చాలా కాలము విజయనగరమునందు రాజాదరణమున పెరిగినవాడగుటచే ఆంధ్ర భాష మాధుర్యమును గ్రోలినవాడు. ఆంధ్ర భాష యందు అభిమానము కలిగి ఆంధ్ర కవులను సత్కరించుచుండెను. గోలకొండను పాలించినటువంటి పాదుషాలలో ఇబ్రాహీం కుతుబ్ షా విద్యాప్రియుడు కావడం వల్ల ఇతని ఆస్థానంలో వివిధ మతాలకు చెందినటువంటి కవులు, పండితులు ఉండేవాళ్ళు. వారితో ఈ పాదుషా ఎల్లప్పుడూ కూడా విద్యాగోష్ఠిని సాగించేవాడు. పాదుషా పండితుల్ని సన్మానించేవాడు. ఇబ్రాహీం కుతుబ్ షా చాలా కాలం విజయనగరంలో ఉండడం వలన తెలుగు భాష మాధుర్యాన్ని తెలిసినవాడు కాబట్టి ఆంధ్ర భాష పైన అభిమానం కలిగి ఆంధ్ర కవులను సత్కరించేవాడు, సన్మానించేవాడు. అద్దంకి గంగాధర కవి తపతీ సంవరణోపాఖ్యాన కావ్యమును రచించి ఈ పాదుషాకు అంకితమిచ్చియున్నాడు. అద్దంకి గంగాధర కవి రచించినటువంటి కావ్యం తపతీ సంవరణోపాఖ్యానము. ఈ కావ్యాన్ని గంగాధర కవి ఇబ్రాహీం కుతుబ్ షాకి అంకితమిచ్చాడు. ఇబ్రాహీం పాదుషా మహబూబునగర్ జిల్లాలో నివసించుచుండిన ఆసూరి మరింగంటి సింగరాచార్య మహాకవికి మత్తగంధేభ సితఛత్రముత్తమాశ్వ హాటకాంబర చతురంతయాన అగ్రహారములను ఇచ్చి సత్కరించాడు.
ఏమేమిచ్చాడో ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. మత్త గంధేబ సిత ఛత్ర. మత్త గంధేబము అంటే మదించినటువంటి ఏనుగు, సిత ఛత్రము అంటే తెల్లని గొడుగు, ఉత్తమాశ్వ అంటే ఉత్తమ జాతికి చెందినటువంటి గుర్రము, హాటకాంబర బంగారము వస్త్రాలు, చతురంతయానము అంటే పల్లకి, ఇంకా అగ్రహారాల్ని ఇచ్చాడు. బ్రాహ్మణుల కోసం పన్నులు కట్టనవసరం లేకుండా రాజులచే దానంగా ఇవ్వబడినటువంటి భూమిని అగ్రహారం అంటారు. సుల్తాన్ ఇబ్రాహీం పాదుషా సేనానియగు అమీర్ ఖాన్ మొట్టమొదటి అచ్చతెనుగు కబ్బమగు యయాతి చరిత్రకు కృతిభర్తయ్యి ఆ కావ్యమును రచించిన పొన్నగంటి తెలగనార్యుని సత్కరించినాడు. రాజులే కాకుండా ఆ రాజుల వద్ద ఉన్నటువంటి సేనానులు కూడా కావ్యాల్ని అంకితం తీసుకునేవారనమాట. సుల్తాన్ ఇబ్రహీం పాదుషా యొక్క సేనాని పేరు అమీర్ ఖాన్. మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యం యయాతి చరిత్ర. దీన్ని రచించినటువంటి కవి పొన్నగంటి తెలగనార్యుడు. పొన్నగంటి తెలగనార్యుడు ఈ కావ్యాన్ని రచించాడు కాబట్టి ఈ కావ్యానికి కృతికర్త అంటారు. అలాగే కావ్యాన్ని అంకితం తీసుకున్న వ్యక్తిని కృతిభర్త అంటారు. యయాతి చరిత్ర అనే కావ్యాన్ని అమీర్ ఖాన్ అంకితం తీసుకుని పొన్నగంటి తెలగనార్యుడిని సన్మానించాడు. 7వ పాదుషాయగు అబ్దుల్లా పాదుషా బ్రాహ్మణ భక్తి కలవాడు. ఇతని చుట్టూను ఎల్లప్పుడూ బ్రాహ్మణులు పరివేష్టించి ఉండేవారు, అంటే చుట్టుకొని ఉండేవారు. ఈ బ్రాహ్మణుల సలహా ప్రకారం రాజుగారు నడుచుకొనుచుండిరి. ఇతడు విజ్ఞాన శాస్త్రములు, లలిత కళలు, వాంగ్మయము వృద్ధి చేయుటకు ప్రయత్నించెను. అందుచే దేశ దేశాల్లోని విద్వాంసులు, పండితులు ఈతని ఆస్థానమునకు వచ్చుచుండిరి. నాటి తెలంగాణ పాలకులు ఉర్దూ మాతృభాషగా కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళకి ఉర్దూ, పార్సీ భాషల పట్ల ప్రేమ ఉండేది. అయినప్పటికీ కూడా తెలుగును ఏమాత్రం ఉపేక్షించలేదు. ఆనాటి కాలంలో కూడా కవులు విరివిగా కావ్యాలు రచిస్తే ఈ పాదుషాలు వాటిని అంకితం తీసుకుని ఆ కవుల్ని సన్మానించేవారు, సత్కరించేవారు. కాబట్టే ఆ రోజుల్లో తెలుగు భాష ఉచ్చస్థితిలో ఉండేది. గోలకొండ లోపలి కోటలో ఉత్తర భాగం నందు జింకల వనం ఒకటి ఉండెను. ఈ జింకల గుంపును ఎవరునూ కొట్టకూడదు, బాధింపకూడదు అని రాజాజ్ఞ ఉండెను. గోలకొండ పాదుషాలు కోటలో ఒక జింకల వనాన్ని పెంపొందించటం, అవి అక్కడ స్వేచ్ఛగా విహరించడం జరిగేది. వాటిని ఎవరూ కొట్టకూడదు, వాటిని బాధ పెట్టకూడదు అనే ఆంక్షలు విధించటం వీరి యొక్క జీవ కారుణ్యానికి నిదర్శనం. ఇప్పటికీ కూడా గోల్కొండ సమీపంలో జింకల పార్క్ ఉంది. పట్టణములో ద్రాక్ష తోటలు పెక్కు అనేకం ఉండెను. ద్రాక్షలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలల్లో పక్వమునకు వచ్చును. ద్రాక్షలకు మంచిగా దోహదము చేయుదురు. ఈ ద్రాక్ష పండ్ల నుండి ద్రాక్షాసవము అంటే ద్రాక్ష రసం తయారు చేసి త్రాగుచుండిరి. అశేష జనమునకు తాటికల్లు ప్రీతికరమైన ఇష్టమైనటువంటి పానీయంగా ఉండెను. గోలకొండ పట్టణంలో 1589 ప్రాంతంలో మహామారి పీడ సంభవించెను. అంటే మసూచి లేదా అమ్మతల్లి ప్రాణాంతకమైనటువంటి వ్యాధి వచ్చింది. లెక్కలేనంత మంది మరణించారు. చివరకు కొందరు సాధువులు పీర్ల పంజాలు, తాబూతులు పట్టుకొని భజనలతో ఊరేగిరి. తత్ఫలితంగా అంటే దాని కారణంగా ఆ మహామారి పీడ వదిలెను. తత్ జ్ఞాపక చిహ్నంగా, కృతజ్ఞతా సూచకంగా మహమ్మదు కులీ కుతుబ్ షా పాదుషా వారు 1591 సంవత్సరమున హైదరాబాదులో తాబూతు ఆకారమున చారుమినారు నిర్మాణము గావించిరి. రాజకీయ ఉద్యోగులైనటువంటి ఉమ్రావులు బజారులేందు పోవుట చాలా పటాటోపముగా అంటే డాబు దర్పంగా ఉండుచుండెను. ఒక ఉమ్రావు బయలుదేరితే ముందు ఒకటో రెండో ఏనుగులు పోవును. వీటి మీద అంటే ఏనుగుల మీద ధ్వజములు పట్టుకుని, జెండాలు పట్టుకుని 3 భటులు కూర్చుందురు. తరువాత అస్త్రశస్త్రాదులను ధరించిన 50
60 మంది భటులు, అంటే ధనుర్బాణాలు ధరించినటువంటి 50-60 మంది సైనికులు అశ్వారూఢులై గుర్రాల మీద కూర్చుని పోవుదురు. వీరి వెనుక గుర్రాల మీద కూర్చుండి బాకాలూదుచు సన్నాయిలు బాడుచు కొందరు బయలుదేరుదురు. వీరి వెనక ఉమ్రావు అశ్వారూఢుడై వచ్చును, అంటే వీళ్ళ వెనకాల ఉమ్రావు గుర్రం పైన కూర్చొని వస్తాడట. ఇతనికి అంటే ఉమ్రావుకి అంగరక్షకులుగా 30-40 మంది పదాతి వర్గముండును. 30-40 మంది కాలినడకన వచ్చేవాళ్ళు రక్షణగా ఉంటారు. కొందరు ఉమ్రావులకు సురటీలు అంటే విసనకర్రతో విసురుచుందురు. ఒకడు గొడుగు పట్టును, ఇంకొకడు హుక్కా పట్టుకొని వచ్చుచుండును. పొగను పీల్చడానికి గొట్టం లేదా నాళం వంటిది గల ఒక సాధనమే హుక్కా. ఒకడు కావడిలో జలపూర్ణ కుంభములను పట్టుకుని, అంటే నీటితో నిండినటువంటి కుండలను పట్టుకొని వచ్చును. తరువాత ఒక పల్లకిని 4 మోసుకొని వచ్చుచుండురు. అలా పల్లకి మోసే వాళ్ళని బోయీలు అంటారు. భుజాలు మార్చుకొనుటకు 2 బోయీలు విడిగా ఉందురు, అంటే 4 మోస్తారు. ఒక్కొక్కసారి పాపం ఆ బరువుకు భుజాలు నొప్పెడతాయి కదా, అలా భుజం మార్చుకోవడానికి ఇంకో 2 బోయీలు ఎక్స్ట్రా ఉంటారట. వీరందరి చివర 1-2 ఒంటెలు బయలుదేరును. ఒంటెల మీద కూర్చుండి భటులు తప్పెటలు అనగా డప్పులు వాయించుచుందురు. నవాబు గారికి ఇష్టమైనప్పుడు గుర్రం దిగి పల్లకీలో పరుండెదరు, అంటే పల్లకీలో పడుకుంటారు. పల్లకీకి వెండి పూత పూయబడి ఉండును. పల్లకీ దండెలకు వెండి పొన్నులుండును. పల్లకిలో పరుండినప్పుడు ఉమ్రావు చేతిలో పుష్పగుచ్చమును అంటే పూలగుత్తి పట్టుకొని ఉండును. ఆకు, ఒక్క, సున్నం, ఇంకేదైనా సుగంధ ద్రవ్యాలు వేసినటువంటి దాన్ని తాంబూలము అంటారు. మనం కిల్లి అంటాం కదా, అలా. ఆ ఉమ్రావు తాంబూల చరవణము చేయుచును, అంటే తాంబూలాన్ని నవ్వులుచునో లేకపోతే హుక్కా పీల్చుచునో కనపడతాడు. గోలకొండ పట్టణంలో నేరస్తులను శిక్షించు విధానము మిగుల కఠినముగా నుండెను. వారిని జైలులో పెట్టు పద్ధతియే లేకుండెను. వెంటనే విచారణ చేయుటయు, దోషి అయినచో శిక్షించుటయు, నిర్దోషి అయినచో విడిచిపెట్టుటయు జరుగుచుండెను. గోల్కొండ పట్టణంలో తప్పు చేసినటువంటి వాళ్ళని, నేరస్తుల్ని శిక్షించేటటువంటి పద్ధతులు చాలా కఠినంగా ఉండేయట. వాళ్ళని జైల్లో పెట్టడం, పోషించడం లాంటివి ఏవి ఉండేవి కాదు. నేరం ఆరోపించబడినటువంటి ముద్దాయిని పిలిపించి విచారణ చేసేవాళ్ళు. వాడు నిజంగా తప్పు చేశాడు, దోషి అని తేలితేనేమో అతన్ని కఠినంగా శిక్షించేవాళ్ళు. లేదు అతడు ఎటువంటి తప్పు చేయలేదు, నిరపరాధి, నిర్దోషి అని తేలిందనుకోండి, అతన్ని వెంటనే వదిలిపెట్టేవాళ్ళు. గోలకొండ పట్టణంలో జనాభా ఒత్తిడి అధికమయ్యను. గోల్కొండ పట్టణంలో అధిక జనసమ్మర్దం ఉందట. ఎందుకు? 2 లక్షల జనాభా ఉంది అని ఇంతకుముందు చెప్పుకున్నాం కాబట్టి జనాభా ఎక్కువైంది. మరి ఆ జనాభాకి తగినట్లుగా నీటి వసతి చాలదయ్యను. అందుచేత పాదుషాలు, గొప్పవారు, ధనవంతులు, కొందరు వర్తకులు హైదరాబాదులో నివసింపసాగిరి. అయినను ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయములు అంటే గవర్నమెంట్ ఆఫీసులన్నీ, ధనాగారము అంటే డబ్బుకు సంబంధించినటువంటి కోశాగారము, సేనా సిబ్బంది గోల్కొండ పట్టణంలోనే ఉండుచుండెను. యుద్ధ భీతి కలిగినప్పుడు, ఎప్పుడైనా యుద్ధం కలుగుతుందేమో అనే భయం కలిగినప్పుడు రాజులు, రాణులు మొదలగు వారు గోల్కొండ దుర్గంలో తలదాచుకొనుచుండిరి. గోలకొండ కోటలో పటిష్టమైనటువంటి రక్షణ, సైనిక వ్యవస్థ ఉంది కాబట్టి ఎప్పుడైనా యుద్ధ సమయాలు లేదా యుద్ధం సంభవిస్తుందేమో అని అనిపించినప్పుడు రాజులు, రాణులు మొదలైన వాళ్ళందరూ కూడా ఈ గోల్కొండ దుర్గంలోకి వచ్చి నివసించేవాళ్ళనమాట. గోల్కొండ నుండి హైదరాబాదు రాజధానిగా ఎప్పుడు మార్చబడినదో సరిగా తెలీదు. కానీ 16వ శతాబ్దము చివరన అంటే 16వ శతాబ్దం చివరిలో ఇది జరిగి ఉండవచ్చును అని చరిత్రకారులు ఊహించుచున్నారు. గోలకొండ పట్టణంలోని పురుషులు, స్త్రీలు సరి సమానమైన అవయవ స్ఫూర్తి కలిగి ఉండిరి. మనోజ్ఞమైన ముఖ విలాసంతో ఒప్పుచుండిరి. ఎంతో అందంగా ఉండేవారట. ఉమ్రావులు, సేనానులు గంభీర సుందరాకారము కలిగి ఉండి ఆకర్షణీయముగా ఉండిరి. ఉమ్రావులు మితిలేని భాగ్యవంతులు, అంటే అమితమైనటువంటి ధనవంతులు.
రాజు మొదలుకొని బీద వరకు ఆటపాటలతో వినోదించుచు భోగలాలసులై ఉండిరి. 250 సంవత్సరములు సకల సంపద్వైభవములతో విరాజిల్లి ప్రపంచమును మిరుమిట్లు గొలిపిన గోలకొండ పట్టణమును 1687 సంవత్సరమున ఔరంగజేబు చక్రవర్తి మోసముగా జయించి సర్వనాశనము గావించెను. అంతటితో గోల్కొండ పట్టణ అందచందములు వైభవములు టీవీ పరిసమాప్తి చెందెను. 2.5 శతాబ్దాల పాటు అంటే 250 సంవత్సరాల పాటు సకల సంపదలతో ఐశ్వర్యంతో ఎంతో వైభవంగా తులతూగి ప్రపంచాన్నే మిరుమిట్లు గొలిపినటువంటి గోల్కొండ పట్టణాన్ని దురదృష్టవశాత్తు 1687 సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మోసంతో దగాతో వంచనతో జయించాడు. అలా జయించడమే కాకుండా ఆ పట్టణాన్ని సర్వనాశనం చేశాడు. అంతటితో గోలకొండ పట్టణము తన అందచందాల్ని వైభవాన్ని ఔదార్యాన్ని టీవీని అన్నింటినీ కోల్పోయింది. గోల్కొండ పట్టణం యొక్క వైభవం ముగిసింది. ఆదిరాజు వీరభద్రరావు గారు రచించినటువంటి గోలకొండ పట్టణము అనే వ్యాసం ఇంతటితో సమాప్తం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.